ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మరి ఇంకా నవరాత్రుల్లో ఆఖరి రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగాను మనకి విజయవాడలోని అలంకరింపబడతారు. అమ్మవారి ప్రసాదాలకు వచ్చేటప్పటికి గారెలు ఇంకా పులిహార అయితే నైవేద్యంగా నివేదిస్తారనమాట. అయితే ఈరోజు అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది, అమ్మవారు మహిషాసురుని ఏ విధంగా సంహరించింది అనేది తెలుసుకుంటూ శుక్రవారం నాడు చేయవలసిన ఒక చిన్న తంత్రము, దీపారాధన ద్వారా ఈ తంత్రం చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యం, శుభకార్య ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారికి సత్ఫలితాలు అయితే లభిస్తాయి. దాంతోపాటుగా వ్యాపార అభివృద్ధి దినదినం ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతుంది. అలాగే గృహమందు లక్ష్మి ఆవాసమై ఉంటుంది. మరైతే ముందుగాను మనం మహిషాసురమర్దిని ఆవిర్భావం ఎలా జరిగింది అనేది తెలుసుకుందామండి. అయితే పూర్వము రంభుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు గొప్ప తపస్సు చేశాడు. ఎవరికి? అగ్నిదేవుడికి. అయితే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి కోరుకో నాయనా అని అంటే, నాకు పుట్టబోయేవాడు అందరినీ కూడా అన్ని లోకాలని కూడా జయించేవాడు కావాలి అని కోరుకున్నాడు. అతి బలవంతుడై ఉండాలి అని కోరుకున్నాడు. మరి తదాస్తు అన్నాడు అగ్నిదేవుడు. ఆ తర్వాత తను అలా వెళ్తూ ఉండగా ఒక మహిషిని అయితే చూస్తాడు, అంటే దున్నపోతుని అయితే చూస్తాడు. అయితే ఆ వరం పొందిన వెంటనే తను ఎవరినైతే చూస్తాడో వాళ్లతో సంభోగించిన తర్వాత తనకి అటువంటి పుత్రుడు పుడతాడు అని వరం అయితే ఇస్తాడు. ఇంకా తను కూడాను ఒక మహిషిలాగా మారి తనతోనైతే సంభోగిస్తాడు. అయితే వాళ్ళకి మహిషాసురుడు అయితే పుడతాడు. మరి తర్వాత మహిషి కూడా పుడుతుంది, అంటే వాడి చెల్లి అనమాట. అయితే ఇద్దరు కూడాను సగం ఆకారమేమో దున్నపోత ఆకారంలో ఉంటే మరి సగమేమో రాక్షసుడి రూపంలోనైతే ఉంటారు. మహిషాసురుడు కూడాను గొప్ప తపస్సు అయితే చేస్తాడు బ్రహ్మదేవుడికి. మరి బ్రహ్మదేవుడు వచ్చి ఏం వరం కావాలి కోరుకో నాయనా అని అంటే, నాకు అసలు మృత్యువు లేని వరం అయితే కావాలి అని అడుగుతాడు. మరి మృత్యువు లేని వరం అయితే ఇవ్వడం కుదరదు, ఇంకేదైనా కోరుకో అని అంటే ఏం అడుగుతాడు అని అంటే, ఒక ఆడదాని చేతిలోని నాకు చావు సంభవించాలి అని కోరుకుంటాడు. వాడి తెలివితేటలు ఏంటి అని అంటే, ఆడదాయి ఏమీ చేయలేదు, లోకంలో ఉన్న అన్నింటికన్నా బలహీనులు ఎవరు అనంటే ఆడవాళ్లే అనే భావం కలిగినవాడు ఆ రాక్షసుడు. అయితే మరి వర్గర్వంతో తనేంటంటే, ఇంకా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసి ఇంద్రాది దేవతలందరినీ కూడాను భయపెడుతూ ఇంద్రలోకాన్ని చేజెక్కించుకుంటాడు. అంతే అక్కడితో ఆగకుండా ఇంకా దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తన సైన్యం అయితే ఉంది. ఉదగ్రుడు, తామరుడు, మహాహనుడు, చక్షురుడు, అసిలోముడు, బిక్కనుడు, బిడాలుడు అని చాలామంది రాక్షస సేన అయితే ఉంది. ఆ మోకనంతటిని తీసుకొని వెళ్ళి దేవతల్ని చాలా ఇబ్బంది పెట్టేశాడు. అయితే దేవతలందరూ కూడాను వాడి అకృత్యాలకి తట్టుకోలేక విష్ణువు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడ అయితే చెప్పుకుంటారు. వాళ్ళు కూడా వెళ్ళి యుద్ధం చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఆ వరం గురించి అయితే తెలుస్తుంది. ఓహో, ఇలా అయితే చాలా కష్టమే అని ఆలోచించి అప్పుడు వాళ్ళలో ఉన్న తేజోశక్తిని అమ్మవారికి అయితే ఇస్తారు. అలాగే అక్కడున్న దేవీ దేవతలందరిలో నుంచి కూడాను ఆ తేజోశక్తి అయితే వెలువడుతుంది, అమ్మవారిలోకి అయితే చేరుకుంటుంది. అలాగే అందరూ వాళ్ళ యొక్క ఆయుధాలను అయితే ఇస్తారు. అమ్మ అన్ని చేతులతోని అన్ని ఆయుధాలని పట్టుకొని సింహవాహిని అయ్యి అమ్మ ఒక్కొక్కరుగా వాడి సేనా నాయకులందరినీ కూడా హతమార్చి ఆఖరున ఆ మహిషాసురుని అయితే మర్దిస్తుంది, వాడిని హతం చేస్తుంది. వాడికున్న వరగర్భం ఇంకా పొగర్ని అణుస్తుంది. వాడికి రూపం మార్చుకునే శక్తి కూడా ఉంటుంది. కనుకనే వాడు ఒకసారి ఏనుగు రూపంలో, ఒకసారి సింహం రూపంలో, ఒకసారి ఇలా రకరకాలుగా వస్తూ ఆఖరణ మహిషాసురుడి రూపంలోనైతే వస్తాడు. అప్పుడే అమ్మవారు వాడి తలని ఖండిస్తుంది. మరి ఈ విధంగా అమ్మవారి ఆవిర్భావం అయితే కలిగింది. మరి అమ్మవారికి సంబంధించిన స్తోత్ర నిధి గురించి తెలుసుకుందామా మరి ఇప్పుడు. శత్రువుల మీద విజయం కొరకు, ఇంకా అలాగే మనలో ఉండే ఆ రోగ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ రోగాన్ని జయించేందుకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనవాళ్లే, మంచివాళ్లే అయినప్పటికీ కూడాను వాళ్ళ వలన మనకి ఇబ్బందులు కలుగుతునేటప్పుడు అవి పోవడానికి, నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది పోవడానికి, అలాగే మనకి అన్నింటా కూడా విజయం కలగడానికి ది బెస్ట్ స్తోత్రం ఏది అని అంటే మనం ఎప్పుడు చదువుకోవాల్సిన స్తోత్రం ఐగిరి నందిని. ఇదొక టంగ్ ట్విస్టర్ అని మీలో ఎంతమందికి తెలుసు? అంతేకాదు, ఐగిరి నందిని మంత్రం చదవడం వల్ల
మనలో ఉండే రోగాలు కూడా నశించుకుపోతాయని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. మరి ఆ శబ్ద తరంగాలు మనకి ఆ విధంగా పనిచేస్తాయంట. అంతేకాదు, అది ఒక టంగ్ ట్విస్టర్ అని చెప్పాను కదా. ఎవరికైతే ఈ స్తోత్రాలు కానీ లేదంటే మంత్రాలు కానీ సరిగ్గా పఠించడం రాదో అటువంటి వాళ్ళు కష్టపడైనా ఐగిరి నందిని స్తోత్రాన్ని అయితే పఠించడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. ఇదివరకట్లోనే నేను మన పాటలు పెట్టేటప్పుడు, దేవుడి పాటలు పెట్టేటప్పుడు ఐగిరి నందిని స్తోత్రం చెప్పాను. ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అయితే ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీపారాధనతోని ఏ విధంగా మనము ఆ తంత్రం చేయొచ్చు అనేది తెలుసుకుందాం. అయితే శుక్రవారం నాడు సూర్యోదయం అయిన గంటలోపు కానీ లేదా అనంటే సాయంత్రము సూర్యాస్తమయం అయిన గంటలోపు కానీ ఎవరైతే ఈ దీపారాధన చేస్తారో అటువంటి వాళ్ళకి స్త్రీలకు సౌభాగ్యం, ఇంకా శుభకార్యాలు ప్రయత్నిస్తూ అవి విఫలం అయిపోతున్నప్పుడు విఫలం అవ్వకుండా ఫలించడం కోసం, ఇంకా వ్యాపారంలోని దినదినాభివృద్ధి కలగడం కోసం, గృహమందు లక్ష్మి ఆవాసం అయ్యి ఉండడం కోసం, అన్యోన్య దాంపత్యతకు కూడాను ఇది చాలా బాగా పనిచేస్తుంది. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చూద్దాము. నేను ముందుగా చెప్పాను కదా, సూర్యాస్తమయం అయిన తర్వాత గంటలోపు లేదంటే మార్నింగు సూర్యోదయం అయిన గంటలోపు ఇదైతే చేయాలి. ఏం చేయాలి అని అంటే తెల్లటి ఒత్తులు 6 అయితే తీసుకోవాలి. అవి మనకి తామర ఒత్తులు అయితే ఇంకా మంచిది. తామర ఒత్తుల్ని తెల్లటివి 6 అయితే తీసుకుంటారు. ఇంకా నేతిలోని స్వచ్ఛమైన ఆవు నేతిలోని కొబ్బరి నూనె కొంచెంగా కలిపి అది ఒక మాలలాగా, పూల మాలలాగా ఒత్తిని అయితే తయారు చేస్తారు. చేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన ఎటుపక్క ఉండాలి అని అంటే తూర్పుకి అభిముఖంగా, అంటే తూర్పుకి ఎదురుగానైతే ఉండాలి. మరి అది అలా వెలిగించి మనం అక్కడ ఏం చెయ్యాలి అని అంటే ముందుగాను వెలిగించే ముందు కిందన ఒక చిన్న ప్రక్రియ, శుభ్రంగా అక్కడ తుడిచేసి, అంటే దేవుడి మూల తూర్పుకి ఎదురుగాను మనం ఏంటంటే చక్కగా తుడిచేసి అక్కడ కొంచెంగా తడి చేసుకొని చిన్న బియ్యంతోని ముగ్గు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కుంకాలు అయితే అద్ది దాని మీద కొంచెంగా బియ్యం అయితే పోయాలి. దాని మీద ఈ దీపారాధన అయితే చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి నేను చెప్పిన విధంగా స్త్రీలకు సౌభాగ్యం, ఇంకా శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. గృహమందు లక్ష్మీ నివాసమై ఉంటుంది. అన్యోన్య దాంపత్యతకు కూడాను ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను దశముద్రలు అయితే వేస్తున్నాను. అమ్మవారికి సంబంధించి ఎన్నో ముద్రలు అయితే ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఇదిగో ఈ ముద్రలు వేసి అమ్మవారి ధ్యానంలో ఉంటూ ఆ ముద్రలకు సంబంధించి కొన్ని బీజాక్షరాలు అయితే ఉంటాయి. వాటి పేర్లు కూడా ఉంటాయి. అవి మనం ఆ బీజాక్షరం అనుకుంటూ మనసులోని ఇలా ముద్రలు ఎప్పుడైతే వేస్తామో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏది మనల్ని ఏమీ చేయలేదు. అన్నీ ఉన్నట్టే. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. మరి ముద్రల గురించి డీటెయిల్గా ఫుల్గా కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు డీటెయిల్గానైతే ఇస్తాను. నేను కూడా ఈ మధ్య కాలంలోనే నేర్చుకున్నానండి. మరి ఈ ముద్రలు వేస్తూ మనం అమ్మవారిని కనుక ధ్యానించినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు దీనికి ఎటువంటి గురోపదేశం అవసరం లేదు. మనం అమ్మవారి ఎదుటను కూర్చొని ఇదిగో ఇలా చూసుకుంటూ వేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి 2 సార్లు అయితే చూపిస్తున్నాను. మరి ఇది 7వది. మరి 2 చేతుల్ని కూడాను రివర్స్లో పెట్టి ఈ విధంగాను అన్నింటినీ కలిపి ఒక్క మన చూపుడు వేలు ఇంకా అలాగే బొటన వేలు మాత్రమే అలానే ఉంచి నుదుట మధ్యలోనైతే పెట్టుకోవాలి. ఇంకా ఇది 8వది చూడండి ఏ విధంగా వేస్తున్నాను అనేది. మీకు ఒకసారి ఇలా చూస్తే తెలియదు, కానీ ఒక్కొక్కటి చెప్తూ దీని గురించి దీని వివరణ అయితే ఇస్తాను. తప్పకుండాను మీరు అడగండి కామెంట్ సెక్షన్లోని. ఎక్కువ మంది అడిగితే నేను వేరంగానైతే చేస్తాను వీడియో, తక్కువ మంది అడిగితే నేను చేయను. ఎందుకనంటే నాకు ఇంకా బోల్డ్ అని వీడియోస్ అయితే పెండింగ్ ఉండిపోయాయి. మరి దశముద్రల్లోని ఇది ఆఖరి ముద్ర.
అయితే మరి ఇందులోని మనకి పువ్వుని కానీ లేదు అని అంటే అక్షితలు కానీ మధ్యలో వేసుకొని ఇలా ఆవాహన చేస్తూ అమ్మవారికి అయితే వేసుకోవాలన్నమాట. మరి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూపించేస్తాను, చూసేయండి. ఈరోజు దేవీపురం అయితే వెళ్ళామండి. ఇది సబ్బవరం జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే 3 కిలోమీటర్స్ దూరంలోని దేవీపురం అని ఉంటుందన్నమాట. మరి సెల్ ఫోన్స్ అవి కూడాను లోపలికి అలౌ చేయనివ్వలేదు, అందుకనే బయటనే తీయవలసి వచ్చింది. అయితే ఇందులోని ఏంటి ప్రత్యేకత అంటే ఇది ఫారినర్స్ అప్పట్లోనే కట్టారంట, ఇప్పుడు ట్రస్టీల చేతిలోనైతే ఉంది. ఇక్కడ అమ్మవారు శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవిగానైతే ఉంటారు. దేవి పీఠం అయితే ఉంటుందండి. అయితే పీఠంలోని పైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఎంతో కళగానైతే ఉంటారనమాట. శ్రీచక్ర ఆకారంలోని ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది. ఆ బిల్డింగ్ చుట్టూ అంతా కూడాను మనకి ఖడ్గమాలలో ఉన్న ఆ శక్తుల పేర్లన్నీ కూడా ఉండి అమ్మవార్లు అయితే ముద్రలు వేసుకొని కూర్చొని ఉంటారు. మరి లోపలికి వెళ్ళగానే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం అయితే కనిపిస్తుంది. అక్కడ పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. మరి పైకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఫ్లోర్లోని ఒక్కొక్కరు అయితే ఉంటారనమాట. మరి శ్రీమేరు కూడా ఉంటుంది పైన. మరి ఎంతో అందంగా అమ్మవారు అయితే ఇదిగో పైన ఆ విధంగానైతే దర్శనమిస్తూ ఉంటారు. ఇదేమో రూట్ మ్యాప్ అనమాట. లోపల ఏంటేంటి ఉన్నాయి అనేది చూపిస్తున్నారు. ఒక దగ్గర అమ్మవారు ఉంటే దానికి ఆపోజిట్లోని అయ్యవారు అయితే లింగాకారంలోని మనకి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే మరొక దగ్గర షణ్ముఖుడు, స్టార్టింగ్లోనే మనకి విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. మరి ఈ రకంగా ఉంటూ వెనకాతల కోటి లింగాలు, ఇంకా అలాగే కామైక్య అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ ఎన్నో రకాల పూజలు అయితే జరగడం విశేషమని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ హోమాలు కూడా జరుగుతాయి. హోమాలు సామూహికంగా కూడా చేస్తారు, సింగిల్గా కూడా చేస్తారండి. వీళ్ళకి సంబంధించిన లింక్ని నేను అదిగో ఇచ్చాను కదా స్క్రీన్ పైన, youtube.com #దేవీపురం అని. ఇక్కడ ప్రతి నెల మొదటి ఆదివారం శ్రీ వారాహి సహిత చండీ హోమం అయితే జరుగుతుందండి. 6,000 కట్టాలి. మరి వీటి గురించి డీటెయిల్గాను వీళ్ళ వెబ్సైట్లోనైతే ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రత్యేకించి ఆలుమగలకి కామైక్య అమ్మవారి టెంపుల్లోని ఒక పూజ అయితే ఉంటుందండి. అది చేయించుకోవడం వలన వాళ్ళిద్దరి మధ్యలోని అన్యోన్య దాంపత్యం అయితే కలుగుతుందన్నమాట. ఈ సంవత్సరం దసరా మహోత్సవాలు 22వ తారీఖు నుంచి అక్టోబర్ 7వ తారీఖు వరకునైతే జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. అలాగే దేవీ కళ్యాణం అక్టోబర్ 7వ తారీఖుని, కార్తీక మాసంలోని మార్గశిర పౌర్ణమి నాడు దత్త జయంతి చాలా ఘనంగానైతే చేస్తారు. అలాగే మకర సంక్రాంతి నాడు అంటే 2026 మకర సంక్రాంతి, అది కూడా చాలా బాగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం అంటే 2026 జనవరి నెలలోని శ్యామల నవరాత్రులు అయితే జరుగుతాయి. 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకును చాలా ఘనంగానైతే చేస్తారు. ఇంకా మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 1వ తేదీనైతే పడింది. అలాగే మహాశివరాత్రి కామైక్య కళ్యాణం కూడా జరుగుతుంది, అది ఫిబ్రవరి 15వ తేదీని. అయితే మరి ఇక్కడ కామైక్య అమ్మవారు మనకి అస్సాంలోని ఎలా అయితే ఉంటారో అలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే నేను వీడియో తీయలేను, ఎందుకనంటే లోపలికి అస్సలు అలౌ చేయట్లేదు కెమెరాని, అందుకనే నేనైతే వీడియో తీయలేకపోయాను. కానీ వీళ్ళ వెబ్సైట్లోని అన్నీ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్లకి ఫోన్ చేసి మీరు మిగతా వివరాలు అయితే కనుక్కోవచ్చు. అలాగే వాళ్ళు మీకు హోమాల గురించి కూడాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. భార్యాభర్తలకి ఇద్దరికి కలిపి చండీ హోమం అయితే చేస్తారు, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. లేదు సామూహికంగా చేయాలి అని అంటే దానికి వేరేగా ఛార్జ్ అయితే చేస్తారు, 6,000 అలా పడుతుంది. నార్మల్గా మనం వేరే చోట చాలా ఎక్కువ పెట్టి హోమాలు చేయించుకునే కన్నా ఇక్కడైతే నాకు బెటర్ అనిపించింది. అంతేకాదు ఇక్కడ వారాహి సహిత చండీ హోమం అయితే జరుగుతుంది. ఇద్దరు అమ్మవారిని కలిపి చండీ హోమం చేస్తారు కాబట్టి మనకి మంచి ఎఫెక్టివ్గానైతే పనిచేస్తుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే శత్రుపీడ వినాశనం కొరకు, ఆరోగ్యం బాగుపడడం కొరకు, మనకి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండడం కొరకు ఈ హోమాలు అయితే చాలా మంచివని నా ఉద్దేశం. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. రేపటి శరన్నవరాత్రుల ఆఖరి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.